హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సండే కదా. సో స్పెషల్గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఈలోపు మా చిన్నతమ్ముడు అయితే ఫ్లాష్ మ్యాన్ ఫైటర్స్ చేయమన్నాడు. సో దానికి కడాయి అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఎగ్ని బీట్ చేసి అయితే వేసి ఆమ్లెట్ లాగా చేసి ముక్కలు తెచ్చి చేసుకున్నాను చూడండి. అండ్ దీని తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ చిల్లీ అండ్ బాయిల్ చేసిన నూడిల్స్ అండ్ రైస్ని కూడా బాయిల్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా చిల్లీ అండ్ ఆనియన్స్ అయితే వేసుకొని దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను చూడండి. అండ్ ఇప్పుడైతే క్యారెట్, క్యాప్సికమ్ వేసి బాగా కలిపేసాను, అది కూడా కొంచెం ఫ్రై చేశాను. అండ్ దాని తర్వాత క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా మగ్గించాను అనమాట. చూడండి, ఎగ్ చూడండి అలా ముక్క అలా ఉండాలన్నమాట. అప్పుడు కొంచెం బాగుంటుంది మనకి తినేటప్పుడు గట్రా స్పూన్లు తగులుతూ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత అయితే రైస్ అయితే వేసాను. రైస్ వేసి అండ్ బాయిల్డ్ నూడిల్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి అండ్ కొంచెం కారము, పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ అండ్ కొంచెం వెనిగర్ వేసాను. అండ్ సోయా సాస్ అండ్ కొంచెం గరం మసాలా వేసాను, టమాటో సాస్ వేసాను అనమాట. వేసి బాగా అయితే ఫుల్ ఫ్లేమ్ పెట్టి బాగా టోస్ట్ చేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అని మనకు బాగా తెలుస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో, ఫ్లేవర్ ఎలా వచ్చిందో మనకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట నీట్గా. చూడడానికి చాలా యమ్మీగా అనిపిస్తుంది చూసారా. సో లాస్ట్లో అయితే మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇంకొకసారి టోస్ట్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసమాట. చూడండి ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే నూడిల్స్ అండ్ ఇది వచ్చి ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అన్నమాట. మా తమ్ముడు అయితే టేస్ట్ చేస్తాడు, ఎలా ఉందో రివ్యూ చెప్తాడు. చూడండి టేస్ట్ చేస్తున్నాడు. నూడిల్స్ అయితే ఇది నూడిల్స్ చాలా బాగుందంట, చాలా బాగుందని చెప్పాడు. అండ్ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇది కూడా రివ్యూ అలా చూస్తాడు, ఇది కూడా చాలా బాగుంది అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.